అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క బలాలను తెలుసుకోవడం, దోషాలను గుర్తించటము, బలహీనతలను నివారణ చర్యల ద్వారా బలపరుచుకోవడము, తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం. మనం రోడ్డు మీద వెడుతున్నప్పుడు చేతిలో దీపం ఉన్నట్లయితే ఆ దీపం అక్కడ ఉండే గోతులను పూడ్చదు, కానీ గోతులో పడకుండా కాపాడుతుంది. అలా మనని మనం సంరక్షించుకోవటానికి ఉపకరించే ఈ శాంతి ప్రక్రియలను మనం తెలుసుకోవడం ద్వారా పొందుతున్న సత్ఫలితాలు, ప్రయోజనాలు కింద అభిప్రాయాలలో కామెంట్స్లో ఈ జపాలు చేయడం ద్వారా వచ్చిన ఫలితాలను కూడా వ్రాసినట్లయితే తక్కిన వారికి కూడా విశ్వాసాన్ని పెంచేవిగా, ఉపకరించేవిగా ఉంటాయి. మకర రాశి. ఈ రాశి వారు పట్టుదలతో వ్యవహరించి సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ మాట్లాడే తీరులో అపార్థాలకు అవకాశం ఉన్న దృష్ట్యా మీరు ఇతరులతో తక్కువగా మాట్లాడడం, ఎదుటి వారిని మాట్లాడించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి తప్ప మీ అభిప్రాయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయకూడదు. మానసికంగా కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చుట్టూ ఉండేటువంటి వస్తువులలో లోపాలను దర్శించడము, తద్వారా ఆ వస్తువుల వల్ల కలగాల్సిన ఆనందం కలగకపోవడము అనేటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. అప్పు ఇవ్వడం ద్వారా అది తిరిగి రానటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆత్మీయులైనా సరే, బంధువులైనా సరే ఉచితంగా సహకరించాలే తప్ప ఆ డబ్బుని అప్పు రూపంలో ఇవ్వడం మంచిది కాదు. వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలని అందిస్తూ ఉంటాయి. వృత్తి స్థానంలో కూడా మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. విశేషించి ఈ వృత్తి స్థానమైనటువంటి దశమము, లాభస్థానము, ఈ రెండింటి యొక్క సమ్మేళనంలోనూ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలలో ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. లక్ష్య సాధనాశక్తితో మీరు ఏ వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నారో అది ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. విశేషించి ఈ ప్రతి పనిని కూడా చేసేటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చేయడం ద్వారా మీ యొక్క ఆత్మీయత పెరుగుతుంది, బలపడుతుంది. అలాగే వారి యందు మీకున్న ఆత్మీయత పెరగడంతో పాటు వారి నుంచి వచ్చేటువంటి ఆత్మీయతకు కూడా మీరు పాత్రులయ్యే అవకాశం ఉంది. అందువలన మంచి వ్యక్తికి ప్రతి వ్యక్తి మంచివాడుగానే కనిపిస్తాడు, వాడు సహకరిస్తూనే ఉంటాడు. ఎదుటి వ్యక్తి మనకు అనుకూలంగా కనిపించలేదు అని అన్నట్లయితే దానికి వారితో ఉండేటువంటి ఆ వైరుధ్యం కారణమవుతుంటుంది, మానసికంగా ఉండే అభిప్రాయ భిన్నతలు కారణమవుతాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పట్టుదలతో వ్యవహరించడం ద్వారా మీరు కొన్ని పనులను సకాలానికి పూర్తి చేయగలుగుతారు. కానీ విచిత్రం ఏంటంటే మనం ఈ పట్టుదలతో వ్యవహరించడం ద్వారా ఏ బంధువులను కోల్పోతామో, మిత్రులను కోల్పోతామో, వ్యక్తులు దూరం అవుతారో వాళ్ళను మళ్ళీ సమకూర్చుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అందువలన ఈ నువ్వులతో చేసేటువంటి పూజ వలన మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు, లక్ష్య సాధనాశక్తిని పొందగలుగుతారు. ప్రతి శనివారము ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం వలన సత్ఫలితాలు సిద్ధిస్తాయి.